నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. మీ బిడ్డగా ఆశీర్వదించి ఎన్నికలలో గెలిపించాలన్న ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిలప్రియ. ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. తెలుగుదేశం పార్టీలో చేరిన ఉయ్యాలవాడ గ్రామస్తులు సాధారణంగా ఆహ్వానించిన టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ. ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలన్న శాంతిరాం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు భోజన సదుపాయం కల్పించిన సర్వనీడి సేవా సంస్థ. నంద్యాల ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నామన్న నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి. మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదిస్తే ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. సిరివెళ్ల మండలంలోని గుంప్రమాన్దిన్నె, జీనేపల్లె, వంకింతిన్న గ్రామాల్లో మంత్రి అఖిలప్రియ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రోడ్ షో నిర్వహించారు. గ్రామాల్లోని కాలనీల్లో ప్రచార రథంపై పర్యటించి తనకు నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. 2 ఏళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో 2,000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామని మంత్రి అఖిలప్రియ అన్నారు. చనిపోయిన వ్యక్తికి ఎన్నికల్లో ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించిన మంచి మనసున్న ఆళ్లగడ్డ ప్రజలు ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆనాడు మీరంతా ఓటు వేసి తన జీవితాన్ని మార్చేసిందని అఖిలప్రియ భావోద్వేగంతో అన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించి సేవలు అందించే అవకాశం కలిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ గృహాలు, డప్పు కళాకారులకు పింఛన్లు, యువతకు నిరుద్యోగ భృతి అందించిన ఘనత టీడీపీకే సాధ్యమన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా అన్ని వర్గాల యువతులకు వివాహ సమయంలో 1,00,000 రూపాయలు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు. అలాగే పసుపు కుంకుమ పథకం ద్వారా పొదుపు మహిళలకు ఏటా 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని మంత్రి అఖిలప్రియ కోరారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జీనేపల్లె గ్రామం అంటే నాకే కాదు, అమరావతిలో ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఈ గ్రామ సంగతి తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా రోడ్డు కోసము తిరగని ఆఫీసు లేదు. అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆఫీసర్ని అడిగి ఆఫీసుల చుట్టూ తిరిగి రోడ్డు కావాలి తప్పకుండా నేను వాళ్ళకి మాట ఇచ్చినాను, నా తల్లిదండ్రులు మాట ఇచ్చినారు, ఆ ఊరికి రోడ్డు ఇవ్వకపోతే నేను ఆ ఊరికి రానని చెప్పినాను అని చెప్పి ఈరోజు నిజంగా అంటే మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా 2 రోడ్లు మాత్రము అమరావతిలో అందరికీ గుర్తుండిపోతుంది. ఒకటి జీనేపల్లె, ఇంకొకటి పాంపల్లె. ఈ 2 గ్రామాలకి రోడ్లు తీసుకురాకపోతే నేను ఆ ఊర్లో ప్రచారం కూడా చేయను, ఆ ఊర్లో అడుగు పెట్టను, తప్పకుండా నేను మాటిస్తానని చెప్పి ఆ రోజు తాత బతుకున్నప్పుడు తాతకు చెప్పినాను. దురదృష్టము ఆయన చనిపోయిన తర్వాత రోడ్డు వచ్చింది, కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగిందని నేను భావిస్తున్నాను. ఆ రోజు నేను భూమి పూజకు వచ్చినప్పుడు మా అవ్వతో ఓపెనింగ్ చేపిద్దాం అనుకున్నాం. భూమి పూజ అవ్వక రోజు ఎంతో వాళ్ళకి నంద్యాలలో ఉంది. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పింది నేను మర్చిపోవట్లేదు, నా దృష్టిలో ఉంది. ఏ చిన్నదైనా పెద్దదైనా కూడా సమస్య ఇది అని నా దృష్టికి వచ్చినప్పుడు అది తీర్చడానికి ఒక మామూలు కార్యకర్త ఏ విధంగా కష్టపడతారో ఆ విధంగా నేను కూడా కష్టపడడం జరుగుతుంది. ఈరోజు శోభమ్మ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఊహించలేదు ఆమె ఆ విధంగా చనిపోతుందని. చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు నా చేయి పట్టుకొని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి మీ అందరికి కూడా దగ్గర చేయడం జరిగింది.
నాకు ఇప్పటికే గుర్తుంది. నా తండ్రి ఎప్పుడూ కూడా ఒక మాట చెప్పేవాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము బతుకున్నా మేము లేకపోయినా కూడా మనము మన కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఆలగడ్డ ప్రజలకి రుణపడి ఉంటారు, వాళ్ళకి సేవ చేయాలని చెప్పి మరీ నా తండ్రి చనిపోక ముందు చెప్పాడని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినారు. నాకు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము మీరందరూ మాత్రమే. మీకు సేవ చేస్తే, మీకు పనులు చేసి పెడితే, మీరు ఆనందంగా ఉంటే నా తల్లిదండ్రుల ఆత్మకి శాంతి కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా చిరునవ్వుతో అన్ని ఎదుర్కొని మీకోసం కష్టపడుతున్నాం. నంద్యాల పట్టణంలోని 14వ వార్డులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం ఉదయం వార్డు కౌన్సిలర్ మధుసాయితో కలిసి ఎస్బీఐ కాలనీలో నంద్యాల పట్టణ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుకు చేరిన భూమా బ్రహ్మానందరెడ్డికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, నంద్యాలలో ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, నంద్యాల పట్టణ అభివృద్ధికి చెందిందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలవే అన్నారు. నియోజకవర్గ ప్రజలు టీడీపీని మళ్లీ గెలిపిస్తే నంద్యాలను జిల్లా చేస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు రాజశేఖర్, భూమా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండల నాయకులు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అఖిలప్రియ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం ఆళ్లగడ్డలో ఉయ్యాలవాడ మండల నాయకులు కూడాలి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ గ్రామ నాయకులు ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికలలో అఖిలప్రియ విజయం కోసం పాటుపడతామని గ్రామ నాయకులు పేర్కొన్నారు.
శాంతిరాం సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నంద్యాల ఆర్జీఎం విద్యా సంస్థల అధినేత శాంతిరాం ఆధ్వర్యంలో విద్యా సంస్థల సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతిరాముడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మరియు భూమా కుటుంబానికి తమ మద్దతు, శాంతిరాం ఉద్యోగుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం తన సిబ్బంది ఈ నెల 31 నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులలో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తామని తెలిపారు. ఒకేసారి కలవాలంటే పొద్దున ప్రచారం 8 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 12కో 1 గంటకో పూర్తి అవుతుంది. కానీ ఒకేసారి ఇంతమందిని ఒకేసారి ఇట్లా గ్యాదర్ చేసి నాకు అవకాశం కల్పించినందుకు మళ్ళీ మరోసారి ప్రత్యేకంగా శాంతిరాముడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అవన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి బాబాయ్ చనిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇచ్చిన మాట మీద ఉన్న గౌరవంతో ఈరోజు బై ఎలక్షన్ టైంలో కానీ అన్ని పనులు కూడా చేస్తామని మనకు హామీ ఇచ్చినట్లుగా ఈరోజు అన్ని పనులు 13,000 ఇల్లులు కానీ, అమృత్ స్కీమ్ కింద పైప్ లైన్ వర్క్స్ కానీ, రోడ్ వైడనింగ్ కానీ, ఇంకా ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి ఒక్క పని ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకి చెప్పినట్టుగా ఈరోజు పనులన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ గర్వంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నామని తెలియజేస్తున్నాను. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు 4,400 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో మీకు ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉన్న వాళ్ళు మాత్రం అక్కడే ఉండండి. డ్యూటీస్ లేని వాళ్ళు ఏదన్నా కూడా మిగతా వాళ్ళందరూ కూడా 31 తేదీ నుంచి 42 వార్డులు మీరు ప్రచారం చేసి మీరు మీ కుటుంబ సభ్యుల ఓట్లే కాకుండా మన బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరి ఓట్లు కూడా వేసి అఖండ మెజారిటీతో ఒకటే కోరుకుంటున్నా నేను. ఈరోజు నంద్యాల ఈ పరిస్థితిలో ఉందంటే అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే దీనికి నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు వారు కాలము కాకపోకుండా ఉండింటే ఈ సమస్యలన్నీ ఉండేటివి కాదు, ఈ సమస్య వచ్చేది కాదు. నంద్యాల ఎట్లుండేది అట్లే ఉండేది. ఒకవేళ ఇంకో నెక్స్ట్ స్టేజ్లో ఇంకోరు వచ్చినా కూడా ఉండేది. కానీ వారికి గతించిన తర్వాత కూడా వారు చనిపోయి నంద్యాలను అభివృద్ధి చేస్తున్నారు. వారు చనిపోయి స్వర్గంలో ఎక్కడున్నా కూడా వారు నంద్యాలలో ప్రతి వీధిలో వారు తిరుగుతుంటారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని మనము ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నా రిక్వెస్ట్ ఒకటే రిక్వెస్ట్, మన గ్రూప్ తరఫున అందరూ కూడా భూమా బ్రహ్మానందరెడ్డి గారిని 40,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ ఒక వీర సైనికుడి మాదిరిగా నంద్యాలలో కదం దొక్కుతూ ప్రతి ఓటును కాపాడి ఓటును బూతులో తీసుకెళ్లి బూతులో నుంచి బాక్స్లో పడడానికి కూడా మీరందరూ సహకరించవలసిందిగా మీకందరికీ ఫ్యాకల్టీ మెంబర్స్కు, మిగతా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా మరొక్కరికి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వనీడి సేవా సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ బంధువులకు, వృద్ధులకు భోజన సదుపాయం కల్పించారు. సర్వనీడి సేవా సంస్థ ఆధ్వర్యంలో నంది పైప్స్ జనరల్ మేనేజర్ రామయ్య సతీమణి జన్మదినం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ బంధువులకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, గర్భిణీలకు, పేదలకు పౌష్టికరమైన ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నంది పైప్స్ జనరల్ మేనేజర్ రామయ్య కుటుంబం, సర్వనీడి సభ్యులు జాన్, సికామణి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వనీడి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గౌతమ్ కుమార్ గారి వారి సహకారంతో ఈ నంద్యాల పట్టణంలో గత 7వ నెల ప్రారంభించి ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు, పేషెంట్ దగ్గర ఉన్న సహాయకులకు పౌష్టికమైన ఆహారం అందిస్తున్నాము. అది గమనించిన నంది పైప్స్ జనరల్ మేనేజర్ జిఎం సార్ గారు ఈ దినం 8:30కు సర్వనీడి సంస్థ అనగా నాకు ఫోన్ చేయగా ఈరోజు మీరు ఎక్కడైతే భోజనం పెడుతున్నారో అక్కడ దినము ఎంత అవుతుందో ఆ ఖర్చు నేను ఇస్తాను, అక్కడ భోజనం ఏర్పాటు చేయండి పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు అని చెప్పడం జరిగింది. అందులో నేను సంతోషించాను. ఆ మేరకు ఈ దినము నిర్మల మేడం పుట్టినరోజు సందర్భంగా జిఎం సార్ గారు ఈ దినము 150 మందికి రుచికరమైన ఆహారము, పౌష్టికమైన ఆహారము గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, పేషెంట్ల దగ్గర ఉన్న సహాయకులకు మంచి ఆహారాన్ని వారు అందించారు. వారికి, వారి కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ దినము వస్తూ అక్కడ సెయింట్ లుక్స్ బ్లైండ్స్ పిల్లలకు కూడా ఈ ఎండ తీవ్రతను గమనించి వారికి మజ్జిగ గుడికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మనం వైట్ రైసు, సాంబారు, కోడిగుడ్డు, అట్టిపండు,
అప్పటము, మజ్జిగ ఇవన్నీ ఐటమ్స్తో కూడిన ఐటమ్స్ వారి ద్వారా ఈ దినం అందించడం, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా సుఖశాంతంతో ఆ కుటుంబంతో ఉండాలని చెప్పి వారిని మా హృదయపూర్వక ధన్యవాదాలు. నంద్యాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నామని నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ తరఫున ఎంపీగా ఎస్పీవీ రెడ్డి, ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్నామన్నారు. ఎస్పీవీ రెడ్డి కుటుంబం నంద్యాల ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, ఎస్పీవీ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా 40 వార్డుకి రావడం జరిగింది. సుధాకర్, శ్రీరాములు, ఇంకా యూత్, జనసేన యూత్ చాలామంది కలిసి చేస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము. ఇల్లు తిరుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, చెప్తున్నాము. మనమేమి ఎస్పీ రెడ్డి గారు చేసిన పనులు ఏమి, ఎస్పీ రెడ్డి గారు ఏమంటారు చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా చెప్తున్నాము. అవతల వాళ్ళు ఓటుకు 2000 ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మేము ఇవ్వలేము, సహాయం చేయండి, ఊరికి ఎస్పీ రెడ్డి గారు అవసరం ఉంది అనేది చెప్తున్నాము. ప్రజల నుంచి చాలా బాగుంది స్పందన. ఇదే విధంగా వీల్ కంటిన్యూ. ఆల్రెడీ ఒక పార్టీ 3rd ప్లేస్కి వెళ్ళింది. ఇంకొక 4-5 రోజుల్లో మనం విన్నర్స్ అనే టాక్ అంతా ఊరంతా వచ్చే విధంగా మా టీం అంతా కృషి చేసి తప్పకుండా తెప్పిస్తుందనే నమ్మకం నాకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ బిడ్డగా ఆశీర్వదించి ఎన్నికలలో గెలిపించాలన్న ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిలప్రియ. వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. తెలుగుదేశం పార్టీలో చేరిన ఉయ్యాలవాడ గ్రామస్తులు సాధారణంగా ఆహ్వానించిన టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ. ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలన్న శాంతిరాం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు భోజన సదుపాయం కల్పించిన సర్వనీడి సేవా సంస్థ. నంద్యాల ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నామన్న నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వైసీ జ్యువర్స్.